హలో ఫ్రెండ్స్, నేను మీ పవన్ నాని. ఈరోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన పుస్తకం పరిచయం చేయడం కోసం వచ్చాను. ఆ పుస్తకమే ప్రభాకర్ మచ్చ గారు రాసిన దేవుడు చేసిన పొరపాటు. ఈ పుస్తకంలో కొన్ని చాప్టర్స్ నేమ్స్ చెప్తాను, ఒకసారి వినండి. మొదటి మొద్దు, ప్రేమ ఇష్టం వ్యామోహం, బరువు అనుకుంటే బరువు, వీడ్కోలు, చివరిగా అవును నేను శివుడిని, దేవుడు చేసిన పొరపాటు. పేర్లే ఇంత అద్భుతంగా ఉన్నాయంటే ఇంకా పుస్తకం మొత్తం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఈ పుస్తకం చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, హాయ్ ఫ్రెండ్స్, దేవుడు చేసిన పొరపాటు ఈ పుస్తకం చదివాక మార్కెట్లోకి ఒక కొత్త ఐడియాలజీ వచ్చింది అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీటిలో ఎవరి మతం గొప్పది? పోనీ సూటిగా ఒక ప్రశ్న, శ్రీకృష్ణుడు, అల్లా, జీసస్ క్రైస్ట్ ఒక టేబుల్ మీద కూర్చొని ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? మన ముగ్గురిలో ఎవరు గొప్ప అని మాట్లాడుకుంటారు? సరే, అది పక్కకి పెడదాం. ఇంకొక ప్రశ్న, సచిన్ ధోని సెంచరీ కొడితే మాట్లాడుకునే మనం మన ఊరిలో వైద్యం, విద్య లేవు అని ఎందుకు మాట్లాడుకోము? మనల్ని ఆపేదెవరు? సరే, అది కూడా పక్కకి పెడదాం. ఇష్టానికి ప్రేమకి ఉన్న తేడా ఏంటి? జెండర్ ఈక్వాలిటీ అంటే అమ్మాయి అబ్బాయి సమానం అనే అర్థమైతే మరి మిగిలిన జెండర్ల పరిస్థితి ఏంటి? ఇవన్నీ నేను అడగట్లేదు. ఈ ప్రశ్నలు అన్నీ దేవుడు చేసిన పొరపాటు అనే ఈ పుస్తకంలోనివి. ఈ ప్రశ్నకి మీకు కావాల్సిన పర్ఫెక్ట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఈ పుస్తకంలో. అసలు ఈ పుస్తకంలో ఉన్న ఐడియాలజీ అర్థమైతే ఇంతవరకు మనం ఆలోచించిన విధానం మొత్తం మారుతుంది. విశేషం ఏంటంటే ఈ ప్రశ్నలన్నీ ఒక ప్రేమ కథ ద్వారా అడగడం. ఆ ప్రేమ కథలో ఏ పాత్రకి పేర్లు లేకపోవడం ఇంకొక హైలైట్ ఈ బుక్కి. వ్యక్తిగతంగా అయితే ఇప్పుడు ఉన్న పుస్తకాలలో ఈ పుస్తకం చాలా విభిన్నమైనది అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇందులో ప్రేమ కథ, పురాణాలు, మతం, దేవుడు, జెండర్ ఈక్వాలిటీ లాంటి చాలా అంశాలు కథ పొరల్లో జోడించి ఉన్నాయి. ఆ లాస్ట్ ఎపిసోడు దేవుడు చేసిన పొరపాటు అని ఉంటుంది. అదైతే మైండ్ బ్లోయింగ్. ఇంకా రచయిత ప్రభాకర్ మచ్చ, మీరు ఇలాంటి పుస్తకాలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూశారు కదా దేవుడు చేసిన పొరపాటు పుస్తకంపై నా రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన చదవరి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి, ఇలాంటి మంచి మంచి పుస్తక సమీక్షల కోసం. థ్యాంక్ యూ.